వెంటనే బకాయిలను చెల్లించాలి. ఉపాధి హామీ పథక వేతనాలను వెంటనే చెల్లించాలి. ఉపాధి కూలీల వేతనాలను ఉపాధి కూలీల వేతనాలను వెంటనే ప్రభుత్వం వైఖరి ఉపాధి హామీ నిధులు వెంటనే ఉపాధి హామీ నిధులు వెంటనే విడుదల చేయాలి వెంటనే రిలీజ్ చేయాలి. ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలి. ఉపాధి హామీ ఉపాధి హామీ కూలీల వేతనాలు ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరులను ఉపాధి కూలీల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ఉపాధి హామీ కూలీల ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే డౌన్ చంద్రబాబు నాయుడు మొండి వైఖరి చంద్రబాబు నాయుడు మొండి వైఖరి వెంటనే ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే ప్రభుత్వం మొండి వైఖరి వైఖరి 2025 డిసెంబర్ నాటి నుండి నేటి వరకు ఉపాధి హామీ కూలీల వేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలి. దాదాపు 1000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం జరిగింది. కాబట్టి ఉపాధి హామీ కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలి. తరువాత ఉపాధి హామీ కూలీల మౌలిక సదుపాయాల కోసం పని చేసే ప్రదేశంలో నీరు, మందులు, వారికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించాలి. తరువాత ఉపాధి హామీలో జరిగినటువంటి అవినీతి పైన వెంటనే విచారణ చేపట్టాలి. తరువాత ఉపాధి హామీ కూలీలకు పనులను వెంటనే కల్పించాలి. ఉపాధి హామీ కూలీలు వలస వెళ్లకుండా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ వలసలు పోకుండా వెంటనే ఉపాధి హామీ పనులను చేపించాలి. తరువాత ఉపాధి హామీ యొక్క పనుల యొక్క అవినీతి పైన వెంటనే విచారణ చేపట్టి ఉపాధి హామీ పనులను సక్రమంగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలి. 15th ఫైనాన్స్ కేంద్రం రిలీజ్ చేసినటువంటి గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కోసం కల్పించినటువంటి డబ్బును కరెక్టుగా ఈ గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ కూలీల ఉపయోగానికి, వారి యొక్క బతుకు తెరువుకు వెంటనే పని కల్పించి దాన్ని మాత్రం ఉపయోగించాల్సిందిగా మా డిమాండు. అలాగే ముఖ్యంగా ఉపాధి హామీ యొక్క అవినీతి పైన వెంటనే స్పందించి వలసలు వెళ్లకుండా ప్రతి చోట కూలీలను ఆదుకోవాలని కలెక్టర్ల వారికి, రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ నాయకత్వంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ మెమరాండం సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీరు వెంటనే స్పందించి ఉపాధి హామీ కూలీలను కాపాడి వారికి పని దినాలను రాష్ట్ర వ్యాపితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ వలసలు వెళ్లకుండా కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వము తమ యొక్క ఉద్యోగస్తులను ఎఫ్ఏ ద్వారా నియమించుకొని వారికి మాత్రమే లబ్ధి చేసి ఎక్కడ చూసినా కూడా దొంగ మస్టర్లు పెట్టడము, రాసిన కూలీలనే మళ్ళా రాసుకొని వాళ్ళకే రీపేమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి నిజమైన జాబ్ హోల్డర్లను గుర్తించి పని దినాలను సక్రమంగా జరిపే బాధ్యత కలెక్టర్ గారు తీసుకోవాల్సిందిగా మా డిమాండ్ చేస్తున్నాము. ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ హోల్డర్లను మాత్రమే పనికి కల్పించి నకిలీలను లేకుండా చేయవలసిందిగా మా డిమాండ్ చేస్తున్నాము. ఇంతవరకు జరిగిన అవినీతి పైన కూడా వెంటనే స్పందించి న్యాయం చేయవలసిందిగా, ఉపాధి హామీ కూలీలను కాపాడవలసిందిగా కోరుచున్నాము. అలాగే
రాష్ట్ర వ్యాపితంగా దీన్ని వెంటనే తీసుకొని రాష్ట్ర వ్యాపితంగా అన్ని కలెక్టర్లు అంత రాష్ట్ర వ్యాపితమైన ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలి. అలా చేయని పరిస్థితిలో ఇది ఇంకా ఉధృతం చేసి రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తాము దీన్ని. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఉపాధి హామీ కూలీలకు ఎక్కడైతే కూటమి ప్రభుత్వంలో అవినీతి జరిగి ₹1 అవినీతి జరిగినా తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఉపాధి హామీ కూలీలకు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ప్రతి రూపాయి కూడా వెనక్కి కట్టించి లబ్ధిదారులకు ఇప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లము భుజాన తీసుకొని ఉపాధి హామీ దాని మీద పని చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకుపోయి ఉపాధి హామీ కూలీలలో న్యాయము జరిగి అవినీతిపై విచారణను నిగ్గు తేల్చే వరకు ఈ పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.